వరంగల్ మామునూరు విమానాశ్రయానికి భూములిచ్చే రైతులకు పరిహారం అందజేయడంలో ఎలాంటి అన్యాయం జరగదని వరంగల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. అభివృద్ధి దృష్ట్యా రైతులు భూములు ఇవ్వడానికి అంగీకారం తెలుపుతున్నారన్న ఆయన వారి పెద్ద మనస్సును అభినందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా అందరికీ ఆమోదయోగ్యమైన విధంగా పరిహారం అందజేస్తామని ఎమ్మెల్యే రేవూరి చెప్పారు. విమానాశ్రయం కావాలన్న దశాబ్దాల కళ నెరవేరిందని 2 నెలల్లో భూసేకరణ ప్రక్రియ పూర్తి చేస్తామంటున్న రేవూరి ప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి ముఖాముఖి. మామునూరు ఎయిర్పోర్ట్ కేంద్రం అనుమతి ఇవ్వడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనికి సంబంధించి కీలకమైనటువంటి భూసేకరణలో సర్వే ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, అలాగే రైతులకు ఇచ్చే పరిహారం ఎలా ఉండబోతోంది, రైతులు సంతృప్తికరంగా ఉంటున్నారా అన్నది స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారికి తీసుకుని. సార్ చెప్పండి, మీరు రైతులతో పలు దఫాలుగా చర్చలు జరిపారు, పరిహారం ఎలా ఉండబోతుంది, వాళ్ళు ఏం కోరుతున్నారు, మీరేమి ఇవ్వబోతున్నారు? సార్, రైతులు ఒకటే కోరుతున్నారు, మాకు న్యాయం చేయండి సార్, మాకు భవిష్యత్తు చూపించండి అంటున్నారు. రైతులతో కూర్చున్నది ఇది 3వసారి. ఇప్పటి వరకు మనం చూస్తే టోటల్గా 253 ఎకరాలలో 167 ఎకరాలు సర్వే అయిపోయింది. ఇక బ్యాలెన్స్ ఉన్నది ఎంత 87 ఎకరాలు. ఆ 87 ఎకరాలకు సంబంధించిన ఫార్మర్స్ టీం వచ్చిండ్రు, వాళ్ళ కమిటీ వేసుకున్నారు, వచ్చింది, కమిటీతోటి మాట్లాడినాము. క్లియర్గా మీకు ఈ ప్రభుత్వం అన్యాయం చేయదు. 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి విత్ కాన్సెంట్, వారి యొక్క నిర్ణయం మేరకు వారితోటి మేము ముందుకు పోతాం. రెండోది జనరల్ అవార్డు. జనరల్ అవార్డు అనేది రైతు హక్కు ఉన్నది. అందునుంచి మీరు కాన్సెంట్గా రండి, మీకు నమ్మకం ఊరితేనే మీకు న్యాయం అనిపిస్తే దాని మీద నిలబడదాం, లేదు అంటే మీకు జనరల్ అవార్డు ఇస్తాం, మీరు కొట్టుకుపండి, అది మీకున్న రైట్. కానీ డెవలప్మెంట్ని ఆపడానికి మనకు లేదు అన్నప్పుడు 95% ఆఫ్ ఫార్మర్స్ దే యాక్సెప్టెడ్ కాన్సెంట్ గురించి. కాన్సెంట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ రౌండ్ రేటు నిర్ణయం అవుతుంది. అది కూడా ఏంటంటే కమతం వారిగా, దాని నేచర్ ఆఫ్ కమతం, ఆ ల్యాండ్ దాని ప్రకారం రేట్ ఉంటుంది. యూనిఫామ్ రేట్ ఇప్పుడు ఉండదు. ఇట్ ఈస్ నాట్ ఇన్ మై హ్యాండ్, నాట్ ఈవెన్ కలెక్టర్ హ్యాండ్, అంటిల్ అన్లెస్ మన సర్వే కంప్లీట్ అయిన తర్వాత, ల్యాండ్ యొక్క నేచర్ తెలిసిన తర్వాత ఒక ఫార్మర్కి ఇంకో ఫార్మర్ కూడా రేట్ డిఫరెన్సెస్ వస్తుంటాయి. రోడ్ పక్కకున్న ఫార్మర్కి ఒక రేట్ వస్తుంది, రోడ్డుకు దూరం ఉన్న ఫార్మర్కి ఇంకో రేట్ వస్తుంది. అందునుంచి సర్వే ఇస్ ఫస్ట్ అని చెప్పన్నా. ఫార్మర్స్ ఆర్ యాక్సెప్టెడ్. రేపు మార్నింగ్ సర్వే అవుతున్నది. అదేవిధంగా ఫస్ట్ రౌండ్ అయిన తర్వాత సెకండ్ రౌండ్ మళ్ళీ నెగోషియేషన్స్ ఉంటాయి కలెక్టర్ దగ్గర. సెకండ్ రౌండ్ కూడా వాళ్ళు సాటిస్ఫై కాకుంటే థర్డ్గా ప్రజాప్రతినిధిగా నేను ఉన్నాను, వాళ్ళతో మాట్లాడతాను. అవసరం అనుకుంటే మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి పోతాము. ఫైనల్గా ఒక రేవాస్తాం. 95% ఆఫ్ ఫార్మర్స్ ఆర్ యాక్సెప్టెడ్. ఇప్పటికల్లా ఈ సర్వే పూర్తవుతుంది, అలాగే పరిహారం 10th లోపల అయిపోవాలండి, అంటే బిఫోర్ 9th. ల్యాండ్ ఎక్విజిషన్ అమౌంట్ పే చేయడము, అమౌంట్ కూడా ఇమీడియట్లీ పే చేయడం, ల్యాండ్ టేక్ ఓవర్ చేయడం అనేది April 30th లోపల అయిపోతుంది. రైతులకు సంతృప్తికరంగానే మీరు తీసుకుంటారు సార్. సంతృప్తి అనే దానికి లిమిట్ లేదండి. ప్రాక్టికాలిటీ, రియాలిటీ, డెవలప్మెంట్కు సహకరించాలి. 95% ఆఫ్ ఫార్మర్స్ ఆర్ దే ఆర్ రెడీ టు సపోర్ట్ ద డెవలప్మెంట్. అంటే ఇక్కడ మనం రైతులకు రుణపడి ఉంటానమ్మా. రైతుకి న్యాయము అంటే వాస్తవంగా ఏ గవర్నమెంట్ కూడా న్యాయం చేయలేదు. ఎందుకంటే తాతల ముత్తాతల నుండి వచ్చిన ల్యాండ్ అండి ఇది. దాన్ని వదిలిపెట్టుకొని పోవాలంటే నువ్వు నిలవెత్తు బంగారం ఇచ్చి న్యాయమా అంటే న్యాయం కాదే అంటది. కానీ ఇక్కడ డెవలప్మెంటు, పబ్లిక్ ఇంట్రెస్ట్ను చూసుకుని ఫార్మర్స్ పెద్ద మనసుతోటి ముందుకు వచ్చారండి. ఐ అప్రిషియేట్ దెమ్. నేను వాళ్ళందరికీ సల్యూట్ చేస్తున్నాను. నిజంగా రైతులకు నేను పాదాభివందనం చేస్తున్నాను. వాళ్ళ 95% ఆఫ్ ఫార్మర్స్ మీ మీద నమ్మకం ఉన్నది సార్, రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది, గవర్నమెంట్ మీద నమ్మకం ఉన్నది, మీరు సర్వే రేపటి నుండి స్టార్ట్ చేసుకోమన్నారు. దట్ ఈస్ ద క్రెడిట్ ఆఫ్ ద ఫార్మర్స్. రెండోది వాళ్ళు బీజేపీలో వచ్చి మేము చేసినా అసలు మీరెవరండి? మీరు నిమిత్త మాత్రం, నేను కూడా నిమిత్త మాత్రం. ఇక్కడ పబ్లిక్ డిమాండ్ను ఈరోజు ఈ గవర్నమెంట్ నెరవేర్చింది. సో పబ్లిక్ ది క్రెడిట్ విల్ గోస్ టు ద పబ్లిక్. ఇవాళ పార్టీలకు వచ్చిన ఆలోచన కాదు ఇది. 2000 సంవత్సరం కన్నా ముందు నుండి మీ అందరూ తెలుసు, 95-2000 మధ్యన ఈ పబ్లిక్ నుండి డిమాండ్ డెవలప్ అయింది. ఆ డిమాండ్ను 2004 ఎన్నికల దగ్గర నుండి కూడా మీరు చూస్తే ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ యూజ్ చేసుకున్నది. 2004 నుండి ఇవాళ 2024 వరకు ఉన్నాం. అంటే బిట్వీన్ 20 years ఇష్యూ నాంతో వచ్చినాయి. 20 yearsలో అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, టీడీపీ గవర్నమెంట్ ఉన్నది, 2004 కన్నా ముందు టీడీపీ గవర్నమెంట్ కూడా ఉన్నది, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది, కేంద్రంలో ఉన్నది. అయిందా అంటే ఇక్కడ ఒకటే ఫండమెంటల్గా ఫస్ట్ దానికి హడ్డీల్స్ ఏముండే, జిఎంఆర్ తోటి ఏదైతే ఎంఓయూ చేసుకున్నామో 150 కిలోమీటర్ల పరిధిలో రావద్దు. అసలు అంటిల్ అన్లెస్ దాన్ని రిజాల్వ్ చెయ్యండి. అసలు నీకు సర్వే లేదు, ఏమీ లేదు, అన్ని ఉచ్చి మాట్లాడిండ్రు. కానీ ఇవాళ మేము చెప్తున్నాం కదా, October 23వ తారీఖు నాడు వాళ్ళ బోర్డు మీటింగ్లో ఎన్ఓసి వచ్చిన తర్వాత November 17వ తారీఖు గవర్నమెంట్ జీవో ఇచ్చింది. ల్యాండ్ ఎక్విజిషన్ గురించి 205 కోట్లు రిలీజ్ చేసింది. మేం చేసినామనే ప్రశ్న ఎక్కడ ఉత్పన్నమవుతుందండి? రెండోది సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఫెడరల్ గవర్నమెంట్లో ఉన్నాం, మనం ఫెడరల్ సిస్టంలో ఉన్నాం, ఫెడరల్ సిస్టంలో ఉన్నాం. పార్టీ సిద్ధాంతాలు వేరు,
బీజేపీది వేరు, బీజేపీదో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం, మాదేమో బడుగు బలహీన వర్గాల సిద్ధాంతం, మాదేమో ఫెడరల్ సిద్ధాంతం, వాళ్ళదేమో కమాండ్ సిస్టమ్. డెమోక్రసీ అనేది బీజేపీ దగ్గర లేదు, మీరు కావాలని చూడండి. బట్ ఈవెన్ దో మాది డెవలప్మెంట్ సిద్ధాంతం, ఈవెన్ దో మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు పెట్టండి, ఎక్కని గడపలేదు, దిగని గడపలేదు, భేషజాలకు పోవడం లేదు, సిద్ధాంతపరంగా విమర్శిస్తున్నాం, డెఫినెట్గా విమర్శిస్తాం, అది మా బాధ్యత. మేము తెలంగాణ ప్రజల తరఫున పోరాటం చేస్తాం, మిమ్మల్ని బతిలాడైనా సాధించుకుంటాం, భయపెట్టైనా సాధించుకుంటాం. అది ముఖ్యం. రేవంత్ రెడ్డి గారి యొక్క గొప్పతనాన్ని, మా కేబినెట్ సహచరుల యొక్క గొప్పతనాన్ని గుర్తించకుండా డైవర్ట్ చేస్తున్నారు, తప్పండి అది. ఎవ్రీ మంత్ డ్రాఫ్ట్ ఏ ప్రోగ్రామ్, ఒక బ్లూ ప్రింట్ డెవలప్ చేసుకున్నాం, దీని ప్రకారం పోతాం. 6 నెలల్లో ఏం చేయాలి, 1 మంత్లో ఏం చేయాలి, 15 డేస్లో ఏం చేయాలి. ఫస్ట్ మా ప్రియారిటీ ఇమ్మీడియట్లీ స్మాలర్ ఫ్లైట్స్ రావాలి. 1 ఇయర్ దాటక ముందే 320 ఎయిర్ బస్ 320 కూడా రావాలనేది మా ప్రయత్నం. లెట్స్ చూద్దాం. ఇప్పుడు మీ అందరి నుంచి అన్న ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నాం. ధన్యవాదాలండి. కొత్త సర్వే ఉందో మామనూరు ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి భూసేకరణ సర్వే రేపటి నుంచి మొదలవుతుందని, ఖచ్చితంగా ఒక 4-5 రోజుల్లోనూ ఇది పూర్తి చేస్తామని చెప్పేసి రేవూరి ప్రకాష్ రెడ్డి చెబుతున్నారు. అలాగే రైతులకు సంతృప్తికరమైన రీతిలో పరిహారం అందజేస్తామని చెప్పి ఆయన అంటున్నారు. కెమెరామెన్ ఇస్మాయిల్తో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, హన్మకొండ.